గౌరవనీయులైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్ గారికి నమస్కారాలు సార్. రేవంత్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఉద్యమకారుల్ని, కవుల్ని, కళాకారుల్ని గౌరవించినందుకు ఆయన్ని అభినందిస్తున్నాం. ఇకపోతే ఆరోగ్య శాఖలో మా ఆరోగ్య శాఖ మంత్రి గారు చాలా కష్టపడి అది కింద పడిపోయిన దాన్ని పైకి లేపుతున్నారు. కానీ అందులో ఉద్యోగస్తులకి, కాంట్రాక్ట్ అవుట్సోర్సెస్ వాళ్ళకి జీతాలు 3 నెలల నుంచి రావట్లే. నేషనల్ హెల్త్ మిషన్లో ఉండి కూడా వాళ్ళకు కూడా రావట్లేదంటే ఎంత భయంకరంగా ఉంది. హరీష్ రావు గారు నాకిపోయాడు, నేను కాదనట్లా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి జీతాలు లేకపోతే ఎలా బతుకుతారు? 3 నెలల నుంచి వాళ్ళు కష్టపడి వాళ్ళకి ఈఎంఐలు కట్టుకుంటా, ఇంటి అద్దెలు కట్టుకుంటా, పిల్లల్ని చదివించుకోవాలంటే జీతాలు లేకపోతే ఎలా చేస్తారు సార్? మొన్న అది పల్స్ పోలియో పెట్టారు. ఆ ప్రోగ్రామ్ కూడా డాక్టర్లు వేల జీతాలు సంపాదించే డాక్టర్లు పెట్టక నర్సుల చేత పెట్టించినారు. వీళ్ళు ఏఎన్ఎంస్ ఖర్చు పెట్టుకుంటే ఎక్కడి నుంచి ఆ డబ్బు వస్తుంది? వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు చెప్పండి. జీతాలు అనేది ముందు బాధ్యత సార్. జీతాలు ఇవ్వండి, తర్వాత పని చేయించుకోండి. ఇంతకుముందు మీటింగులు పెడితే ఈ ప్రిన్సిపల్ సెక్రటరీస్, హెచ్ఓడీస్ ఒకరికొకరికి సన్మయం లేదండి అసలు. నిజంగానే ఈరోజు పేపర్లో వచ్చినట్టు మంత్రి గారు చెప్తే అవతల వినట్ల మీరు బడ్జెట్ రిలీజ్ చేయిస్తున్నారు అని అంటున్నారు. కానీ ఎక్కడ రిటైర్డ్ అయిన వాళ్ళ బతుకులు ఇలాగే ఉన్నాయి, సర్వీస్ చేసే వాళ్ళ బతుకులు ఇలా ఉన్నాయి. అది కాంట్రాక్ట్ వాళ్ళు, చిన్న ఎంప్లాయీస్ ఎంత సఫర్ అవుతారు చెప్పండి. మీకేమో 1వ తారీఖులా జీతాలు కావాలి. ఎమ్మెల్యేలు, మంత్రులకి మీరు 2 నెలలు మీరు ఆగితే ఏమవుతుంది? మీరు ఆగచ్చు కదా సార్. మీరు ఆగితే మీకేమీ కొట్టుకుపోయేది లేదు కదా. వేల కోట్లు సంపాదిస్తున్నారు కదా. మరి వచ్చిన బడ్జెట్ ఎక్కడ రిలీజ్ చేస్తున్నారు చెప్పండి. ఇలాంటివన్నీ కనిపించట్లేదు అంటుంది మా ఆర్ కృష్ణయ్య అన్నకి. కృష్ణన్న కనీసం రోడ్డు ఎక్కితే ఎన్సైడ్ ఫీజు రీంబర్స్మెంట్ ఇవే అడుగుతాడు. కానీ ఉద్యోగాలు చేసే అవుట్సోర్సెస్ కాంట్రాక్ట్ వాళ్ళకి జీతాల గురించి అడగాలి. జీతాల గురించి మీరు జీతాలు ఇవ్వకుండా పని ఎలా చేయించుకుంటారు చెప్పండి. కమిషనర్ మేడం కూడా ఇప్పుడు చాలా ఆమె బాగున్నది. కానీ బడ్జెట్ ఎక్కడికి పోతుంది? మాకు అనే బడ్జెట్ ఒకటి ఉంటుంది కదా. 60-40 మీ 40 వేయకపోయినా సెంట్రల్ ఇచ్చే 60 ఏమైపోతుంది? 60కి కలిపి మీరు కనీసం ఒక్కొక్క నెల వాళ్ళకి జీతాలు ఏ నెలకు ఆ నెల కరెక్ట్గా జీతాలు ఇస్తే బతుకు తెరువు చేసుకొని పని చేస్తారు. మీరు చెప్పే పని ఒకటి, వాళ్ళ చదివే చదువు కన్నా ఓవర్ పని అయిపోయింది ఇప్పుడు. ఒకప్పుడు ఏఎన్ఎం అంటే మాతా శిశు సంరక్షణ చేసేది. ఇప్పుడు ఆల్ నేషనల్ ప్రోగ్రామ్స్ కవర్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి జీతాలు ఇవ్వరు. కరెక్ట్గా జీతాలు లేకపోతే ఎలా బతుకుతారు చెప్పండి. రెగ్యులర్ ఎంప్లాయీస్కి జీతాలు వస్తున్నాయి, తీసుకుంటున్నారు. ఇప్పుడు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళ పరిస్థితి ఎంతోమంది చచ్చిపోతున్నారు. రేవంత్ రెడ్డి గారు మీరు కొంచెం దృష్టి మళ్లించండి. మీరు పెద్ద లీడర్లతో కాదు, మా నాలాంటి దాన్ని పిలవండి. నేను చెప్తా. ఎందుకంటే మా మెడికల్లో ఉన్న లుస్కులు మొత్తం నేను బయట పెడతా. మీరు ఒక్కొక్కరిని పట్టుకుంటే బయటకు వస్తుందండి డబ్బంతా. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆ కవితమ్మ రోడ్డు ఎక్కి నేను హాస్పిటల్కి వెళ్ళి స్పీచ్ ఇస్తుంది. కానీ ఇక్కడ ఇలా బతుకులు బాగలేవు, జీతాలు రావట్లేదు, దీని గురించి మాట్లాడటానికి ఎలా? ఎవరో రాజకీయాలు పోయి రాజకీయం గురించి 10 సంవత్సరాలు కనపడకుండా ఇవాళ రాజకీయాల గురించి మాట్లాడుకోవడం కాదండి. మా పిల్లలకి జీతాలు కావాలి మెయిన్. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు జీతాల గురించి ఆలోచించండి. బట్టి విక్రమార్ కన్నా నీకు తెలియంది కాదు. ప్రస్తుతానికి ముందు మెయిన్ జీతాల గురించి రిలీజ్ చేయించండి. జీతాలు లేదే కాంట్రాక్ట్ పిల్లలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? వాళ్ళకి ఎవడైనా అప్పిస్తాడా? 3 నెలలు, ఈ నెలతో కలిపితే 3 నెలలు అండి. 3 నెలల నుంచి జీతాలు లేకుండా ఎలా బతుకుతారు? వాళ్ళకి ఆల్రెడీ అంతకుముందు అరియర్స్ రావాలి. ఆ అరియర్స్ ఇవ్వలేదు. మొన్న మంత్రి గారు కూడా పాపం చెప్పారు. ఆయన ఎంత మటుకు అని చెప్తాడు? మంత్రి గారు మటుకు చాలా, ఇప్పుడు హెల్త్ మటుకు మంత్రి గారు చాలా మటుకు పైకి తీసుకొస్తున్నారండి. ఇది ఎందుకంటే పూర్తి కుంగిపోయింది. దానికి తోడు హెచ్ఓడీలకి అంటే నాలెడ్జి లేదు. అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం కాదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఈ మా ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారంటే అంత పాత ప్రభుత్వంలో పాతుకుపోయిన వాళ్ళు. మీరు కొత్త వాళ్ళన మార్చరు, కొత్త వాళ్ళని తెచ్చుకోరు. ఏం చేసినా కానీ మా వాళ్ళ జీవితాలు మటుకు మార్చండి సార్. మీకు దయచేసి చెప్తున్నాను, చేతులెత్తి నమస్కారం పెడుతున్నా. వాళ్ళకి జీతాలు మటుకు ఇవ్వండి. జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అర్థం చేసుకోండి. మీకైనా కూడా తెలుస్తుంది కదా. మీకు 1వ తారీఖు రాగానే మెడికల్ బిల్లులు, జీతాలు ఇన్ని వస్తున్నాయి. కానీ మాకన ఉన్న
బడ్జెట్ ఏమైపోతుంది, ఎక్కడికి పంపిస్తున్నారు? మీరు పక్కకి డైవర్ట్ చేసుకొని వేరే దానికి డైవర్ట్ చేయటం కాదండి, వేరే వాటిలో చెయ్యండి, కాదనట్ల మేము. అట్లా డైవర్ట్ చేస్తే ఎలా కుదురుద్ది? జీతాలు అనేది జీతం లేనిదే ఎలా పనిచేస్తారు? మన ఇంట్లో పనమ్మాయికి పనికి 1వ తారీఖు జీతం ఇవ్వకపోతే, 1 కాకపోయినా 5 కన్నా ఇవ్వకపోతే అమ్మాయి ఊరుకుంటుంది? అమ్మాయి ఏం తింటుంది? అదే అని ఆలోచించాలి. ఇప్పుడు మా పరిస్థితి ఎంత భయంకరం అయిపోయింది. ఎన్ని నేషనల్ ప్రోగ్రామ్స్, ఏఎన్ఎంస్ అనేది లేకపోతే మెడికల్ డిపార్ట్మెంట్ లేదు. ఈ విషయంలో నేను రాసిస్తా. కానీ నేషనల్ హెల్త్ మిషన్లో కూడా జీతాలు రాని పరిస్థితి వచ్చిందంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా సార్? ఇదైతే మటుకు బాలేదు సార్. సీఎం సార్, మీరు కావాలంటే మీరు అవకాశం ఇవ్వండి, నేను వచ్చి చెప్తా మీరు ఎక్కడ రాంగ్ స్టెప్ వేస్తున్నారనేది నేను చూపెడతా. ఎందుకంటే దీన్ని మీకు రాంగ్ గైడ్లైన్స్ ఇస్తున్నారు వీళ్ళంతా, మా సిఎస్ఆర్ కూడా. ఎందుకంటే వాళ్ళకి తెలియంది కాదు. ఏంది సార్ ఈ ఘోరం? ఎట్లాగూ రిటైర్డ్ అయిపోయిన వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి, వాళ్ళకి ఎట్లాగూ రావట్లా. కనీసం సర్వీస్ చేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సెస్ వాళ్ళకన్నా ఇవ్వకపోతే ఎట్లా? వాళ్ళు ఎలా చేస్తారు? ఏం దీన్ని బతుకుతారు చెప్పండి? కాబట్టి మీరు దయచేసి మీరు జీతాలు ఆపుకోండి. మీరు 1వ తారీఖు రేపు జీతాలు వేసుకోకుండా వీళ్ళకి ఇమీడియట్లీ ఆ బడ్జెట్ దీనికి రిలీజ్ చేసి ఇమీడియట్లీ వాళ్ళకి జీతాలు వేయండి. జీతాలు లేకపోతే ఎంతోమంది చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. మీకు పనే చేస్తారా? మానసిక టెన్షన్ పెట్టుకుంటారా? బీపీ షుగర్లు తెచ్చుకుంటారా? చెప్పండి, ఏమనుకుంటున్నారు అసలు మీరు? కాంట్రాక్ట్ అవుట్సోర్సెస్ వాళ్ళకి ముందు ఇమ్మీడియట్లీ జీతాలు రిలీజ్ చేయండి. వాళ్ళకి జీతాలు లేకపోతే చాలా నరకం అనుభవిస్తున్నారు. వాళ్ళ నరకం చూడలేకపోతున్నాము. కాబట్టి దయచేసి మీరు పని చేయండి సార్, చేస్తే బాగుంటుంది, చెయ్యాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీ మా ప్రసన్న. థ్యాంక్ యూ.